అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ ఉన్నారు కదా, భార్య భర్త వీళ్ళిద్దరు బెంగళూరు నుండి వచ్చినారు. వీళ్ళైతే నైట్ వచ్చినారు. అమ్మకి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఫోన్ చేసి శ్రావణికి చాలా ఏడ్చింది. ఆమె ఏడుస్తానే బాబు కానీ కళ్ళ నిండా నీళ్లు పెట్టి నాకు చెప్పినాడు, అమ్మ ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మ ఏడుస్తుంది, ఒక 2 రోజులు అవకాశం ఏంటన్నా అని అడుగుతుంది. ఏం జరిగిందంటే కొట్టినారని చెప్పి అనింది. ఇప్పుడు అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా. చెప్పండి మా మీరే. మా ఇంట్లో జగల్మయ్యి మా కొడుకు కొట్టినాడు, దానికే మేము ఇక్కడికి వస్తుంది. మేము ఇక్కడికి వచ్చి వేరే ఎక్కడైనా పోతామంటే వయసు అయింది, అది మీరు ఆడిపోతారు, ఈడే ఉండండి అని అమ్మ మాకే ఆశ్రయం ఇచ్చింది. అంతేనే, ఇంక మాకు ఎక్కడ జాగాలో మేము ఎక్కడ పోయేలే. ఎవరు మాకు పిట్లు ఉండి చచ్చిపోయినట్లు అయిపోయింది. నేను ఇంకెక్కడ పోయేలే, మాకు వెళ్ళే దేవుడు చెప్పింది కదా. అమ్మ బాధపడద్దమ్మా, ఏడ్చొద్దు. ఎందుకంటే కొడుకు ఇక్కడ కొట్టింటే చూడండి, ఈ ముఖం అంతా, ఈ వాపు ఇదంతా. ఇది కన్ను అదే కదమ్మా, పడిందంట. ఈ పక్క కొట్టినప్పుడు ఈ పక్క పడి కన్ను తగిలింది. ఇద్దరు అయితే చాలా బాధలో వచ్చినారు. కొడుకులు ఉన్నప్పుడు చేర్చుకోకూడదని నేనే చాలాసార్లు చెప్పినాను. కొడుకులే ఇలాంటి పరిస్థితి వేస్తే మనం ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి చెప్పండి ఒకసారి. నాకైతే వీళ్ళు వచ్చి అమ్మ 2 రోజులు అవకాశం ఏంటి, మళ్ళీ ఎక్కడన్నా పోయి ఏదో ఒక బాధపడుకుంటామంటే, ఈ వయసులో వీళ్ళు పోయి బయట ఏం కష్టపడారు చెప్పండి. పాపము ఈమె కాలు ఇరిగింది, ఇక్కడ ర్యాడ్ వేసారు, ఆపరేషన్ అయింది, ఆయనకు చెవులు వినపడవు. ఈ వయసులో ఆయన ఎక్కడ పోయి పని చేయగలడు చెప్పండి, చేయలేడు. ఇలాంటి వాళ్ళు మనతో ఆశించుకొని వచ్చినప్పుడు మన బాధ్యతగా చూసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వయసులో నాకైతే చాలా బాధ అనిపించింది. సరేలేమ్మా ఉండండి అని చెప్పినాను, ఎక్కడ బయటకి అయితే పోద్దండి. ఆమె చెప్తా అంటే నాకైతే చాలా బాధ అని నేను ఇక్కడైతే పెట్టినాను వద్దని. మన ఆశ్రమంలోనే ఇద్దరు ఉండండి అమ్మా అని చెప్తున్నా. వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు, మన ఆశ్రమంలోనే ఉంటారు. కానీ కొడుకులు ఉన్న వాళ్ళు చేర్చుకోం కదమ్మా అని మీరు మేమే చెప్పినాము. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏం చేయలేం కదా, చేర్చుకోవాల్సిందే, అంతా భగవంతుడు అనేసి వీళ్ళకైతే నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చిన. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా మా పాపం. అలాగే మన ఆశ్రమంకి వస్తానే పొద్దున్నే అయితే మనము మీ బంధువులు చుట్టాలు ఉంటారు కదమ్మా, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి తెలియజేయండి ఎక్కడ వినారు ఏం కథ అని చెప్పి. చాలా బాధపడే వాళ్ళుగానే ఉంటారు కదా, మనోళ్ళంతా ఉంటారు కాబట్టి అని చెప్తే ఏమైతే వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసిందమ్మా. చేసి ఇట్లా పలానా దగ్గర ఉన్నానన్నా నేనంటే, సరేమ్మా అక్కడే ఉండండి అని చెప్పి చెప్పినాడంట. సరేమ్మా అని చెప్పినామన్నమాట.